చేసుకుంటూ వస్తున్నారు రోజా పెద్దమ్మని. మరి ప్రభుదాస్ గారు అంటే మీ అందరికీ తెలుసు, శ్రవణ్ అన్న చెయ్యి అయితే పెద్ద చెయ్యే, ఎప్పుడైనా పెట్టే గుణమే కానీ ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించే గుణం కాదు శ్రవణ్ అన్నని. నేను 2 ఏళ్ళగా చూస్తున్నా, ఎప్పుడైనా ఆ చెయ్యి ఇట్లనే ఉంటుంది కానీ ఇట్లా ఎప్పుడు కూడా ఉండదు. మరి మీ అందరికీ కూడా గతంలో తెలుసు, ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కౌన్సిలర్గా రోజా గారు ఉన్నా కానీ అభివృద్ధి అనేది కొద్దిగా జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడం వల్ల. కానీ ఇప్పుడు అధికారంలో మన పార్టీ ఉంది, మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఆల్రెడీ నేను ఒకసారి వార్డులో కూడా తిరిగితే ఏదైతే కంకర్ పోసి వదిలేసిన రోడ్లు అట్లనే సైడ్ డ్రైన్ ఉన్నాయో ఇది ఇక్కడ ప్రధాన సమస్యగా కూడా ఉంది. దీనికి మొన్న కూడా నేను చెప్పిన ఏంటంటే, మనకి అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే చేసి ఆపేసిండ్రో దాన్ని మన ప్రభుత్వం వచ్చినాక ఒక కొత్త జీవో తీసుకొచ్చి 9.5 కోట్లది కొత్త జీవో ఉంది. అందులో ఈ కంకర్ పోసి వదిలేసిన రోడ్డు ఇంకా ఒక డ్రైన్ ఇది కూడా ఉంది. మొన్న 1 కోటి రూపాయలతోటి కూడా ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు అనేవి తప్పకుండా అవుతాయి. కాంట్రాక్టర్ కొంచెం సతాయించడం వల్ల ఇక్కడ అది జరగలేదు. ఇక్కడనే కాదు వేరే వార్డులలో కూడా కొన్ని చోట్ల అదే పరిస్థితి. అక్కడ నిధులున్నా కానీ కాంట్రాక్టర్ చేయకపోవడం వల్ల ఇబ్బంది అనేది ఉంది. తప్పకుండా అన్న దృష్టికి కూడా మన మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయిపోగానే తప్పకుండా పనులు కూడా ప్రారంభం అయితే అట్లనే మన 15 కోట్లది ఏవైతే ఉన్నాయో ఆ పనులు కూడా అవుతాయి. పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా స్తంభాలు అడిగినరు, ఇక్కడ ఈ వాడికి 15 స్తంభాలు పెట్టించినట్టున్నాం, 30 పెట్టించినాం, మార్క్ చేసుకొని వెళ్ళినారు. అప్పుడే కోడ్ వచ్చింది. కోడ్ అయిపోగానే ఇక్కడ తప్పకుండా కరెంటు స్తంభాలు మరి లైట్లు కూడా అడిగినారు. మొన్న ఇక్కడ వార్డుకు వచ్చినప్పుడు మీరు అడిగినారు, అవి కూడా పెట్టిస్తా. అట్లనే నీళ్ళ సమస్య కూడా ఇందాక ఒకరు చెప్పినారు, అది కూడా తప్పకుండా తీరుతుంది. ఇంకా ఇంద్రమ్మ ఇల్లు అవన్నీ అన్న మాట్లాడతారు, సమయం తక్కువ ఉంది. ఒకటి ఇక్కడ శ్రవణ్ అన్న గెలిచిందంటే ఏ అభివృద్ధి పనులైనా కానీ చేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు మనం అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు 2వ వార్డులో. మరి ఇప్పుడు అధికారంలో మనం ఉన్నాం, అభివృద్ధి అనేది మన పార్టీతోటే సాధ్యమవుతుంది. కాబట్టి శ్రవణ్ అన్నకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి ఎట్లుంటుందో మీ అందరికీ చేసి చూపిస్తాడని తెలియజేస్తున్నా. 16 వార్డులకి 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ముందుగా మీ అందరినీ అభ్యర్థిస్తూ, ఈ గడిచిన 2 సంవత్సరాలలో ప్రజా ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం పేదలకు అండదండలుగా ఉంటూ పేదల సంక్షేమమే మా ఏజెండా అని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఈ ప్రభుత్వం అందించింది. దాంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి, పెద్దోళ్లు తినే సన్న బియ్యము పేదంటి ఆడబిడ్డ కూడా తినాలని సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, వాటితో పాటు పాత రేషన్ కార్డులు కొత్త పేర్లు చేర్చే కార్యక్రమం. ఇటువంటి ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం. పేదవాడి పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి 40% డైట్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% ఈ ప్రభుత్వం పెంచింది. రైతులు రాజు చేస్తానని చెప్పి రైతులకు రుణమాఫీ కార్యక్రమం ద్వారా 26 లక్షల మంది రైతన్నులకి 21,000 కోట్లు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది మీ ప్రభుత్వం. ఊరేస్తే ఊరే అని ఆనాటి దొరవారు చెప్తే ఊరేసి రైతుని రాజులు చేస్తామని చెప్పి దాంట్లో భాగంగా సన్నధాన్యం వేసిన రైతన్నలకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. పేదోడికి ఇల్లు ఇస్తే నాకేం కమిషన్ వస్తుందని కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఆనాడు కట్టాలనే జ్ఞానం కూడా ఆ దొరవారికి రాకపోతే మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరమే 4,50,000 ఇల్లు 22,500 కోట్లతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈ తర్రూరు మున్సిపాలిటీలో కూడా 100 రాది ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఒక్కసారి ఇచ్చి
చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. రేపు ఏప్రిల్ నెలలో ఇస్తాం. మళ్ళీ 2 సార్లు మొత్తం ఇచ్చింది కాకుండా ఇంకా 3 సార్లు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అర్హులైన పేదవాళ్లకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ప్రచారంలో చూశాను, కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కట్టినవి ఉన్నాయి. ఆ ఇల్లు కట్టినవి చూస్తే వారి ఆనందం చూస్తే మాకు కూడా ఈ వేదిక మీద నుంచి చాలా తృప్తి కలిగింది. పేదవాడికి సాయం చేస్తే ఆ పేదవాడి ప్రేమ అభిమానాలు ఎట్లుంటాయో ప్రత్యక్షంగా ఇప్పుడే చూశాం. తప్పకుండా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఈ ప్రభుత్వానికి బేసిజాలు లేవు. ఇందిరమ్మ ఇళ్ల శాఖ మంత్రిగా నేను చెప్తున్నాను, ఈ తొర్రూరుకి ఈ నియోజకవర్గానికి ఇచ్చే కోటా కంటే సోదరిమని అడిగినట్లు అదనంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతాం. అంతేకాదు, ఇందాక రమేష్ గారు మంచినీళ్ళు ఇబ్బంది ఉందని నిజం. పోయినసారి వచ్చినప్పుడు అక్కడ అడిగారు, మంచినీళ్ళే కాదు, రోడ్లే కాదు, డ్రైన్లు కూడా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఆనాడు ఉన్న మంత్రి, ఆనాడు దొరలో కలిసి ఉన్న మంత్రి ఈ పట్టణాన్ని మర్చిపోయాడు. కేవలం తన స్వార్థం కోసమే పనిచేసుకున్నాడు. ఈ పట్టణంలో అభివృద్ధి లేదు. ఈ ప్రజా ప్రభుత్వంలో ఇందాక సోదరిమని చెప్పినట్లు చందాలకి దందాలకి స్థానం ఉండదు. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు ఒకటే మాట చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, వ్యాపారస్తులకి పూర్తి భద్రత కల్పించే ప్రభుత్వం. ఏ రకమైన చందాలు దండాలు ఈ ప్రభుత్వంలో కూడా ఉండవని ఈ వేదిక ద్వారా ఈ పట్టణంలో ఉండే వ్యాపారస్తు వర్గాలందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు, సోదరిమని 2 విషయాలు అడిగింది. ఒకటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, రెండోది ఫైర్ స్టేషన్. ఈ 2 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు నా శాఖకు సంబంధించింది. దాన్ని ఇస్తాను అని అసెంబ్లీలో చెప్పాను. 100కు 100% సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఫైర్ స్టేషన్ కూడా ఈ తొర్రూరులో శాంక్షన్ చేసే బాధ్యత నాదే. నాదే అంటే ఇందాక ఆ మీటింగ్ లో చెప్పాను, ఈ తొర్రూరుని నేను దత్తత తీసుకుంటున్నాను. ఈ తొర్రూరుని నేను దత్తత తీసుకుంటున్నాను. ఈ తొర్రూరులో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత అది ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, మంచినీరు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మౌలిక వసతులు కానీ ప్రత్యేకంగా ఒక రోజు వచ్చి కూర్చొని అధికారులతో మాట్లాడి ప్రతి పనిని వడివడిగా పూర్తి చేసే బాధ్యత స్థానిక శాసనసభ్యురాలతో పాటు నాదే. కాబట్టి మీ దీవెనలో మీ ఆశీస్సులు, స్థానిక శాసనసభ్యురాలు మీరెన్నుకున్న శాసనసభ్యురాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.